స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ. ఓకే, మహాకుంభమేళ 2025 కుంభమేళ స్నానాలు అన్నమాట ఇవన్నీ. మీరు చూడొచ్చు అక్కడ ఎంతమంది ఉన్నారు జనం, ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదా. నేను పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కుంభమేళ ఇదే, మహాకుంభమేళ ఇదే ఫస్ట్ అవుతుంది, ఇదే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే 144 years నేను మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అది నా వల్ల కాదు. 144 ఏళ్ళు బతకంటే నా వల్ల కాదు కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఘాట్ దగ్గరికి వచ్చాను. చూస్తున్నారు కదా మొత్తం. ఈ వీడియోని అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతిదీ చూపిస్తాను ఇక్కడ. ఓకే, దోశ ఇక్కడ దోశలు ఉండవు, పూరీలు చపాతీలు ఇవే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా. సో థ్యాంక్స్ టు యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ థ్యాంక్స్ టు పిఎం మోడీ ఫర్ బాగా ఇంత బాగా ఇచ్చేసినందుకు, మహాకుంభమేళను బాగా ప్లాన్ చేసినందుకు. హాయ్ ఫ్రెండ్స్. సో ప్రయాగ్రాజ్ చౌకీ స్టేషన్ నుంచి ఆ రోడ్డు పైన మనకి ఆటోలు కానీ బైక్స్ కానీ ఉంటాయి. సో మీరేంటంటే ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘం కానీ లేకపోతే ఇంకో సంఘం ఏదో ఉంది, ఆ రెండింటికి ఏంటంటే ఛార్జెస్ ఉంటాయి. మీకు దేనికి వెళ్ళాలి కూడా దానికి వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ నేను ఆటో మీద వెళ్తున్నాను, మొత్తం ఒక 5 వెళ్తున్నాను అనమాట. ఓకేనా భయ్యా, మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది బై రోడ్ ద్వారా వెళ్తున్నాం. మేము ఇప్పుడు బై రోడ్ ద్వారా త్రివేణి సంఘంకి వెళ్తున్నాం అనమాట. సో మీకు ఆటో సర్వీస్ ఉంటుంది, బైక్ సర్వీస్ రెండు ఉంటాయి. ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ పోలీసులు ఉంటారు, లోకల్ పోలీసులు ఉంటారు. వాళ్ళు మీరు ఏ డౌట్ వచ్చినా మీకు క్లియర్ చేస్తారు. ఓకేనా, ఎక్కడ ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంతా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడంతా మహాకుంభమేళ జరుగుతుంది. అక్కడ ఇదిగో మొత్తం మహాకుంభమేళ జరుగుతుంది కదా. ఇక్కడ మనం ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చాము. ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్గా ఏంటంటే త్రివేణి సంఘం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే గంగా, యమున, సరస్వతి 3 కలుస్తాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మనం అక్కడ స్నానం చేయాలి ఫస్ట్. బేసిక్గా చెప్పాలంటే చాలామంది ఏంటంటే గంగా రివర్లో చేస్తూ ఉంటారు, యమునలో చేస్తూ ఉంటారు. మొత్తం 3 రివర్స్ కలుస్తాయి కదా, అక్కడ కలిసి అందులో స్నానం చేస్తే మాత్రం చాలా మంచిది అనమాట. ఇంకా మనకి అక్కడ ఘాట్ నుంచి ఉంది కదా, అక్కడ నుంచి 1 kilometer నడిస్తే మనకి ఇక్కడ సోమనాథ్ టెంపుల్ ఉంటుంది శివుడిది. అక్కడ మనం స్నానాలు ఆచరించి మనం చేసుకుంటే అది త్రివేణి సంగమం మెయిన్ అనమాట అది. ఓకే, సో మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. భయ్యా త్రివేణి సంఘం జానా, త్రివేణి సంఘం. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి ప్రయాగ్రాజ్లోకి వచ్చిన తర్వాత మీరు అంటే బేసిక్గా ఎక్కడ స్నానం చేసినా పర్లేదు, ఎక్కడ మునిగినా పర్లేదు. కాకపోతే త్రివేణి సంఘంలోనే బేసిక్గా చాలామంది ములగాలంటారు, అంటే అక్కడ నది స్నానం చేయాలంటారు. అలా చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే మన ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డుకు వస్తాం కదా, రోడ్డుకు వచ్చిన తర్వాత ఆటోలు బుక్ చేసుకుని ఇక్కడ ఒక ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్కి దింపుతారనమాట. ఆ ఘాట్కి దింపిన తర్వాత ఇక్కడ మనకి రివర్ మధ్యలో మనకి వంతెన వేసారనమాట. సో ఇప్పుడు మేము అందరూ ఏంటంటే 1 kilometer దాకా మేము ఒక వంతెన ఉందని చెప్పాను కదా, అక్కడ దాకా మేము నడుస్తాం. అక్కడి నుంచి ఏంటంటే వంతెన గుండా మేము త్రివేణి సంఘంకి వెళ్తాం అనమాట. ఓకే, అక్కడ మేము నదీ స్నానాలు ఆచరిస్తాం. అక్కడ చేస్తే చాలా మంచిది. ఓకే, మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే అర్లీ మార్నింగ్ అంటే 12, 1, 2, 3 ఆ టైంలోని వెళ్ళండి. అలా వెళ్తేనే మీకు ఏంటంటే జనాలు కూడా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో అదే మీరు డే టైం వెళ్ళారనుకో చాలా రష్ ఉంటుంది అనమాట. డే టైం చాలా రష్ ఉంటుంది, చెప్పలేము, వెళ్ళచ్చు, ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. ఆ ఇబ్బంది మనకి ఎందుకు అనుకుంటే మీరు అర్లీ మార్నింగ్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గరికి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ చూసారు కదా, మొత్తం ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ అందరూ ఏంటంటే కుంభస్నానాలు మొత్తం అంతా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, సో చూసారు కదా మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్. ఓకే, సో మొత్తం అంతా జరుగుతుంది ఇక్కడ
గట్టిగా. ఓకే, చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అందరూ 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఈ మహా కుంభమేళ అనమాట. కుంభమేళలో మొత్తం 4 రకాలు ఉంటాయి. కుంభమేళ, పూర్ణ కుంభమేళ, ఇలాగ 4 రకాలు ఉంటాయి. సో ఇది మహా కుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదే త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసిన చోటు అనమాట. గంగా, యమున, సరస్వతి. గంగా, యమునని మనం చూడొచ్చు, కానీ సరస్వతి అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. అది ఈ రివర్కి అండర్లో ఉంటుంది సరస్వతి. సో ఇది మొత్తం అంతా ఏంటంటే ఇక్కడ కుంభస్నానాలన్నీ ఇక్కడ జరుగుతాయి. మొత్తం చాలా మటుకు ఎక్కడైతే లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైటింగ్స్ అన్నింటిలోని కుంభస్నానాలు జరుగుతాయి. సో ఇక్కడంతా ఎక్కడ పడితే అక్కడ ఘాట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది, చలి కూడా చాలా దారుణంగా ఉంది. అరౌండ్ టెంపరేచర్ వచ్చేసరికి 12 degrees 11 degrees దాకా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కూడా కుంభస్నానాలు నేను కూడా ఆచరిస్తాను ఇప్పుడు. సో మీరు చూడండి, ఓకేనా? సో చూడండి, మొత్తం ఇది చాలా గొప్పది ఫ్రెండ్స్. అంటే అదృష్టం ఉండదు ఈ స్నానాలు ఆచరించాలంటే. 144 ఏళ్ళకి ఒకసారంటే మహాకుంభమేళ అనేది చాలా పుణ్యస్నానం ఇది. ఇది ఈ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా ఏం వస్తుందో మాకు తెలియదు, కానీ ఒక మంచిది అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇది మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు మహాకుంభమేళ జరుగుతుంది. ఇది బేసిక్గా 144 ఇయర్స్కి ఒకసారి ఇది వస్తుంది అనమాట. ఇది నిజంగా చాలా పుణ్యం అనమాట. నా ముందు ఎన్నో కుంభమేళలు జరిగాయి, కానీ నేను పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కుంభమేళ ఇదే, మహాకుంభమేళ ఇదే ఫస్ట్ అవుతుంది, ఇదే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే 144 ఇయర్స్ నేను మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అది నా వల్ల కాదు. 144 ఏళ్ళు బతకంటే నా వల్ల కాదు కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఘాట్ దగ్గరికి వచ్చాను. ఇదేంటంటే గంగా, యమున, సరస్వతి 3 కలిసి ఇది కలిసే ఒక సంగమం, త్రివేణి సంగమం అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు స్నానం అయితే చేస్తాను. ఓకేనా? సో చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా మంచిది, బాగుంటుంది. హెల్త్ కూడా అంటే పుణ్యం చేస్తే. ఓకే, సో లెట్స్ గో. ఈ కుంభమేళ మహాకుంభమేళ స్నానానికి వెళ్ళినప్పుడు చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోవాలి, చెప్పులతో స్నానం అయితే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. ఓకే, సో ఫాలో. చాలా చలిగా ఉంది అసలు. మీరు ఎలా చేసేసారు స్నానం అసలు నాకు అర్థం కాదా? సో ఫ్రెండ్స్ నది స్నానం చేస్తాం. దొరకలేదా? कहाँ जा रहा है? ఫ్రెండ్స్ మొత్తానికి మహాకుంభమేళలో పుణ్యస్నానం అయితే జరిగింది. సో మీరు కూడా వీలుంటే మహాశివరాత్రి ముందు ఫిబ్రవరి 27 ముందు వీలుంటే మీరు కూడా ప్రయాగరాజ్కి వచ్చి ఈ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంకి వచ్చి మీరు స్నానం చేస్తారని, ఆ పుణ్యాన్ని మీరు దక్కించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.